రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలకమైన అప్డేట్ ఇచ్చింది. 2026 జూలై నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించింది. భక్తులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకునేందుకు వీలుగా ఏప్రిల్ 18 నుంచి దశల వారీగా ఈ టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. పంట దిగుబడి సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు నిర్వహించనుండగా రైతులకు సౌకర్యంగా తూకం యంత్రాలు, టార్పనిన్లు తదితర అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రేణిగుంట పట్టణంలోని శ్రీనివాస కాలేజీ సమీపంలో ఉన్న బ్రిడ్జిని మరమ్మతుల దృష్ట్యా మే 12వ తేదీ వరకు అధికారులు మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రిడ్జి మూసివేయడంతో వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని కేటాయించారు. అయితే ప్రత్యామ్నాయ మార్గంలో ఉన్న సంత వద్ద రైల్వే గేట్ పడటంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. రైల్వే గేట్ పడటంతో రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంత సమీపంలోని రైల్వే గేట్ తరచుగా పడటం వల్ల వాహనదారులకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర పనులపై వెళ్లేవారు ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ మాట్లాడారు. గత 3 నెలలుగా భీమ్గల్ మండల అభివృద్ధి కోసం బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి నాయకత్వంలో 3 చైర్మన్ల సమన్వయంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుమారు 6.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధుల్లో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు, కోర్టు సంబంధిత పనులకు 33 లక్షల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం 1,40 లక్షల రూపాయలు, బాచన్పల్లి గోదాం కోసం 30 లక్షల రూపాయలు, రహమత్ నగర్ గోదాం కోసం 30 లక్షల రూపాయలు, మొత్తం 60 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. ఇది కాకుండా గోదాములకు 2, ఒకటి బాచంపల్లి, ఒకటి రాత్నాల్ విలేజ్కి 30 లక్షల రూపాయలు 2 గోదాములు ఇవ్వడం జరిగింది. ఇది కాక ఈ మొత్తం 6,40 లక్షల రూపాయలు ఈ గత 3 నెలల నుంచి మహేష్ అన్న గారు శాంక్షన్ ఇప్పించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మన భీమ్గల్ ముట్టుబిడ్డ ఉండడం వల్లనే ఇవన్నీ చేయడానికి మనకు ఆస్కారం ఉంది. నా సొంత మండలం, నా సొంత ఊరు అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ మనకు చేసి పెడుతున్నాడు. వారికి ఎప్పుడు కూడా భీమ్గల్ మండల్ తరఫున మేమందరం కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఇవే కాకుండా మరి మాకు ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ, ఎంఈఓ ఆఫీస్ కానీ అవన్నీ ఒకటే స్ట్రక్చర్ లో ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఉన్న హాస్పిటల్ కూడా గత పెండింగ్ లో బిల్లు ఉంటే 3 కోట్ల రూపాయలు అవి కూడా రిలీజ్ చేయించి పనులు స్టార్ట్ చేయించడం జరిగింది. మరి ఒక మార్కెట్ మిగిలింది. ఆ మార్కెట్ కూడా తొందరలో ఆ మార్కెట్ ను కూడా స్టార్ట్ చేయించి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. ఇవి కాకుండా గత ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి కూడా మేము డివైడర్ కోసం సెంట్రల్ లైటింగ్ ది ఈ హాస్పిటల్ నుంచి కాలేజ్ రోడ్ వరకు ఒకటి స్టార్ట్ చేసినాం. అదేవిధంగా నందిగల్లి నుంచి పోషమ్మ గుడి నుంచి బైపాస్ రోడ్ వరకు అటు స్టార్ట్ చేయడం జరిగింది. అదే సుభాష్ నుంచి పెట్రోల్ పంప్ బైపాస్ వరకు కూడా ఆ పనులన్నీ నిన్న మొన్న నుంచి అన్ని స్టార్ట్ అయినాయి, అన్ని వర్కులు నడుస్తున్నాయి. ఈ వర్కులన్నిటికీ కారణం, ఇవన్నీ నడవడానికి కారణం మహేష్